దీపావళి బాణాసంచా కాల్చుకునేటప్పుడు మొత్తం అక్కడ పెట్టుకొని ఉంటాం. స్టార్టింగ్‌లో వరుసబెట్టి సీమ టపాయిలేస్తాము, చిచ్చుబుడ్లు కాలుస్తాము, లక్ష్మీ ఔట్లేసేస్తాం. ఒక అరగంట, గంట సేపు ఎడతెరిపి లేకుండా వాయించి పడేస్తాం. ఆ తర్వాత కాస్త నీరసం వస్తది. అప్పటినుంచి 5 నిమిషాలకొకటో, 10 నిమిషాలకొకటో చేస్తుంటాం. ఇది సహజసిద్ధంగా దీపావళి బాణాసంచా కాల్చే మనకే ఉంటే, మరి యుద్ధాలు చేసేటటువంటి దేశాలకి ఎట్లా ఉంటది? రష్యా, ఉక్రెయిన్ తొలినాళ్లలో వరుసబెట్టి ఖాళీ అయిపోయేంత వరకు ఆళ్ళ ఆయుధాగారాలు వాడి పడేశారు. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు ఆయుధాలు కాసిన తయారవగానే పరీక్షించడానికి అన్నట్టుగా అవతలోళ్ళ మీదేసుకొని మురిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కూడా అట్లాగే ఉంది. మొదటి 3 రోజులు గుర్తు తెచ్చుకోండి. వరుసబెట్టి మనం వీడియోలో చూస్తే అర్థమవుతది. రోజుకి 90, 100, 110, 120 వీడియోలు చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఇదిగో ఇక్కడేశారు, అక్కడేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్‌లో ఉన్నటువంటి పార్ట్‌ని కొడతది. అమెరికా దాని వెనకాలే వచ్చి ఊర్లని కొడుతుంటది. ఈళ్ళకి కడుపు మండి వీళ్ళేమో ఏకంగా 8 గల్ఫ్ దేశాల మీదేస్తారు. ఇరాక్‌లో ఉన్నటువంటి బేసుల మీదేస్తారు. ఫ్రాన్స్ బేసుల మీదేస్తారు. బ్రిటన్ బేసుల మీదేస్తారు. సైప్రస్ మీదకేస్తారు. అజర్బైజాన్ మీదకేస్తారు. అన్ని చోట్లకి 14 చోట్లకి దాడులు చేసినటువంటి ఎడతెరిపి లేకుండా మిస్సైల్స్ ప్రయోగం వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆయా దేశాలు వాటిని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఆయిల్ క్షేత్రాలు ధ్వంసమైనయా, భవనాలు ధ్వంసమైనయా, షాపింగ్ మాల్స్ ధ్వంసమైనయా, ఇట్లాగా ఎడతెరిపి లేని దాడులు జరిగినాయి మొదటి 3 రోజులు. ఆ తర్వాత కాస్త మందగించింది. నిన్న, ఇవాళ, మొన్న చూసుకుంటే క్రమంగా అంటే రోజుకి 1000కి పైగా దాడులు జరిగినటువంటి ప్రదేశాలు అందరూ కలిపి లెక్కేసుకుంటే వీళ్ళేసిందా, వాళ్ళేసిందా, మొత్తం ఇంటర్సెప్ట్ అయింది అన్నీ కలిపితే రోజుకి 1000 సంఘటనలైతే ఇప్పుడు 10, 15, 20 ఎక్కడో గురి చూసి కొట్టడం అమెరికా, తిప్పి కొట్టడం ఇరాన్, ఇరాన్ గురి చూసి కొట్టడం అమెరికా, ఇజ్రాయెల్ తిప్పి కొట్టడం ఇది నడుస్తుంది. గల్ఫ్ దేశాల మీద తీవ్రత తగ్గింది. అప్పుడప్పుడు నిన్న సౌదీ అరేబియా మీద ఒక డ్రోను ఇట్లాంటి చిన్న చిన్న దాడులు మిస్సైల్స్ దాడులు అవి తగ్గినాయి అన్నమాట.